ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్లో మీ గార్మెంట్ షాప్లో సేల్స్ పీక్లో ఉంటాయా? 3000 రూపీస్ షాపింగ్కి 500 రూపీస్ ఆఫ్, 5000 క్రాస్ అయితే 1500 ఆఫ్, 7500 పైన అయితే 2500 ఆఫ్. ఈ ఆఫర్స్ కస్టమర్ని మాత్రమే కాదు, మీ షాప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాయి. ఈ వీడియోలో రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫెస్టివల్ ఆఫర్స్ని ప్రొఫెషనల్గా ఎలా మేనేజ్ చేయాలో చూద్దాము. హలో బిజినెస్ ఓనర్స్, వెల్కమ్ టు రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్. మన రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో నేను ముందుగా కొన్ని గార్మెంట్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ యాడ్ చేసి పెట్టాను. అవి ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ప్రోడక్ట్ యాడ్ స్మార్ట్లోకి వెళ్ళి ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ యాడ్ చేసేసి ఉన్నాయి. ఇప్పుడు యాడ్ చేసిన ప్రోడక్ట్స్కి మనం బార్కోడ్ ప్రింట్ తీసుకోవాలంటే మనం ఏదైతే ప్రోడక్ట్ బార్కోడ్ ప్రింట్ తీసుకోవాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ రేర్ ర్యాబిట్ అనేసి ఏదైతే షర్ట్ ఉందో ఈ షర్ట్కి నేను బార్కోడ్ ప్రింట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. బార్కోడ్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ బార్కోడ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని ఒకసారి ఇలాగ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీరు ఏదైతే బార్కోడ్ డిజైన్ చేయించుకున్నారో లేదా మీరు ఏదైతే బార్కోడ్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ బార్కోడ్ టెంప్లెట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ టెంప్లెట్లో మీ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి, ప్రోడక్ట్ సైజ్, ప్రోడక్ట్ యొక్క ప్యాటర్న్, ప్రోడక్ట్ నేమ్ ఇవన్నీ ఇందులో ఆల్రెడీ మెన్షన్ చేసే ఉంటాయి. షాప్ లోగోని కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా ఈ విధంగా మీరు మీ షాప్ లోగోని కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రింట్ తీసుకోవడానికి జస్ట్ ఇక్కడ ప్రింట్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేసేసి మీ దగ్గర ఏవైతే ప్రింటర్స్ ఉన్నాయో ఆ ప్రింటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రింటర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రింట్ ఇవ్వగానే ఈ విధంగా మీకు బార్కోడ్ వచ్చేసి ప్రింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ తీసిన ట్యాగ్ని మన ప్రోడక్ట్స్కి ఏ విధంగా వచ్చేసి సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు మనము ఇందులో ఎటువంటి ఆఫర్స్ లేకుండా ఫస్ట్ ఒకసారి నార్మల్ సేల్ చేసేసి చూద్దాం. సేల్ చేయడానికి సేల్ ప్యానల్లోకి వెళ్ళండి. సేల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బార్కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. బార్కోడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక్కొక్క ఐటమ్ స్కాన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి షర్ట్ తీసుకొని షర్ట్ స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేయగానే వచ్చేసి ఇక్కడ షర్ట్ అమౌంట్ అదంతా వచ్చేసింది. ఇప్పుడు ప్యాంట్ కూడా స్కాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు నా టోటల్ బిల్ అమౌంట్ వచ్చేసి ఒక ప్యాంట్ ఒక షర్ట్ రెండు తీసుకున్నాను. నా టోటల్ బిల్ అమౌంట్ వచ్చేసి 2500 రూపీస్ అయింది. బిల్ ఫైనల్ చేయడానికి జస్ట్ క్యాష్ బటన్ ప్రింట్ చేసేయండి. క్యాష్ బటన్ ప్రింట్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చేసి బిల్ జనరేట్ అయిపోయింది. ఒక్కసారి నేను నా బిల్ వచ్చేసి 1200 ప్లస్ 1300 టోటల్ వచ్చేసి నా 2500 రూపీస్ బిల్ అయింది. ఇది మన నార్మల్ బిల్. ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎటువంటి డిస్కౌంట్స్ లేవు అనమాట. యూ సేవ్డ్ వచ్చేసి 0 ఉంది. ఇప్పుడు మనము ఫెస్టివల్ ఆఫర్ ఎలా పెట్టాలో ఒకసారి చూద్దాము. ఫెస్టివల్ ఆఫర్ పెట్టడానికి యూటిలిటీస్లోకి వెళ్ళండి. ఇందులో మనకి కస్టమర్ ఆఫర్ వ్యాలిడేషన్ అనేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫ్రమ్ అమౌంట్ ప్లస్ 2 అమౌంట్స్ రెండు ఉంటాయి. నేను వచ్చేసి ఇందులో 2500 నుండి 3000 వరకు ఏ కస్టమర్ అయితే పర్చేస్ చేస్తాడో ఆ కస్టమర్కి వచ్చేసి నేను 500 రూపీస్ డిస్కౌంట్ ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి 500 అనేసి పెడతాను. ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ వచ్చేసి నేను లిమిటెడ్ టైం కోసం రన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ డేట్ రేంజ్లోకి వెళ్ళి December 15th నుంచి January అంటే నెక్స్ట్ ఇయర్ 2nd వరకు వచ్చేసి నేను ఈ ఆఫర్ రన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫర్ ప్రైస్ మినిమం ప్రైస్ వచ్చేసి 2500 తీసుకోవాలి. దాని తర్వాత మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 3000 మధ్యలో ఉండాలి. అతనికి డిస్కౌంట్ వచ్చేసి మనము 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం అన్నమాట. సో దీన్ని ఒకసారి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఏదైతే బిల్ చేశానో సేమ్ బిల్ వచ్చేసి మళ్ళీ స్కాన్ చేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ బిల్ నేను మళ్ళీ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు షర్ట్ ప్రైస్ వచ్చేసి 1200 వచ్చేసింది. ప్యాంట్ ప్రైస్ వచ్చేసి 1300 వచ్చేసింది. మన టోటల్ బిల్ వచ్చేసి 2500 రావాలి. కానీ ఇక్కడ టోటల్ అమౌంట్ చూడండి మీరు 2000 రూపీస్ అనేసి వచ్చింది. అంటే ఆల్రెడీ డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు ఈ బిల్ని ఒకసారి నేను ప్రింట్ తీసేసి రెండు బిల్స్ పక్కన పెట్టి కంపేర్ చేసి చూపిస్తాను. ముందుగా మన ఓల్డ్ బిల్ తీసుకుందాం. ఓల్డ్ బిల్ వచ్చేసి నేను సేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రేర్ ర్యాబిట్ అనే షర్ట్ ఉంది. రేర్ ర్యాబిట్ షర్ట్ 1200 రూపీస్కి వచ్చేసింది. మెన్స్ ఫార్మల్ ప్యాంట్ అనేసి ఉంది. ఇందులో కూడా వచ్చేసి మెన్స్ ఫార్మల్ ప్యాంట్ 1300. ప్రైసెస్ వచ్చేసి సేమ్. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ బిల్ అమౌంట్ వచ్చేసి 2500 అనేసి వచ్చేసింది. ఇందులో కూడా వచ్చేసి 2500 అనేసి వచ్చేసింది. ఇందులో బిల్ డిస్కౌంట్ చూడండి 0 అమౌంట్ వచ్చింది బిల్ డిస్కౌంట్. కానీ ఇందులో వచ్చేసి బిల్ డిస్కౌంట్ 500 రూపీస్ అనేసి వచ్చేసింది. ఇందులో ఈ టోటల్ బిల్ అమౌంట్ వచ్చేసి మనకి 2500 రూపీస్ అనేసి వచ్చేసింది. ఇక్కడ టోటల్ సేవ్డ్ అమౌంట్ వచ్చేసి 0 అనేసి వచ్చేసింది. ఇందులో వచ్చేసి టోటల్ బిల్ వచ్చేసి 2000 రూపీస్ అనేసి వచ్చేసింది. సేవ్డ్ డిస్కౌంట్ వచ్చేసి 500 రూపీస్ అనేసి మీరు ఫెస్టివల్ ఆఫర్గా పెట్టినట్టు ఇందులో వచ్చేసి 500 సేవ్డ్ అనేసి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇలానే మల్టిపుల్ స్లాబ్స్కి మీరు ఆఫర్ మేనేజ్ చేయాలంటే అది ఎలానో ఇప్పుడు చూద్దాము. ఒకసారి యూటిలిటీస్లో వెళ్ళండి. యూటిలిటీస్ వెళ్ళిన తర్వాత కస్టమర్ ఆఫర్ వ్యాలిడేషన్. ఏ కస్టమర్ అయితే 5000 నుంచి 10,000 మధ్యలో సేల్ చేస్తారో
ఆ కస్టమర్కి వచ్చేసి నేను 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఇందులో కూడా వచ్చేసి డేట్ మీరు మీకు తగ్గట్టుగా మీరు డేట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 17th అంటే ఈ రోజు నుంచి January 8th వరకు ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ Jan 8th అనేసి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే మనకి 5000 దగ్గర నుంచి 10,000 మధ్యలో తీసుకుంటారో 2000 రూపీస్ వచ్చేసి ఇన్స్టెంట్ డిస్కౌంట్ కావాలి. సేవ్ చేసేసాను, క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సేల్ ప్యానల్లోకి వెళ్ళేసి కొన్ని ప్రోడక్ట్స్ నేను స్కాన్ చేస్తాను. ₹1000 నేను 4 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. 1300తో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. 1200తో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. 850 రూపీస్తో 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 8,200 రూపీస్ అనేసి వస్తుంది. కానీ ఇక్కడ మీరు బిల్ వచ్చేసి 6,200 రూపీస్ అనేసి వచ్చింది. నేను ఒకసారి బిల్ ఫైనల్ చేయడానికి సేల్ బటన్ ఉంది కదా, సేల్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సేల్ బటన్ని ప్రెస్ చేయగానే ఈ విధంగా మనకి బిల్ జనరేట్ అయిపోతుంది. ఈసారి నేను ప్రింట్ తీయకుండా బిల్ వచ్చేసి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. మీరు ఏవైతే ప్రోడక్ట్స్ యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ వచ్చేసా. మన టోటల్ అమౌంట్ అయింది 8,200 రూపీస్. 8,200 అనేసి ఇందులో చూపిస్తుంది. మనం ఇచ్చిన డిస్కౌంట్ 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి అనేసి మనం అనుకున్నాం కదా. సో ఆ డిస్కౌంట్ ప్రకారంగా ఇక్కడ 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చింది. కస్టమర్ వచ్చేసి యూ సేవ్డ్ 2,000 రూపీస్ అనేసి ఇందులో వచ్చేసింది. సో ఫైనల్ అమౌంట్ కస్టమర్ మనకు పే చేయాల్సింది 6,200 రూపీస్ అనమాట. మీ గార్మెంట్ షాప్లో కూడా ఇలాంటి ఫెస్టివల్ ఆఫర్స్ రన్ చేయాలి అంటే రీటైల్ మాస్టర్ ఆఫర్ మేనేజ్మెంట్ యూజ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ గార్మెంట్ షాప్ ఓనర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.